సాయంకాలం సమాచారానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు కొంచెం వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుందనమాట. ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. టాపిక్ వచ్చేసి మన అన్వేష్ అన్నయ్య. అన్వేష్ అన్నయ్య ఎవరో కాదండి బాబోయ్! మనం అనుకుంటున్నాం చూసావా? అలేకే చిట్టి పికిల్స్ 2 తెలుగు రాష్ట్రాలలో అట్టుడికిపోతున్న టాపిక్. ఆళ్ళకి అన్నయ్య అంటే కజిన్ అంట, దూరం అంట, ఇట్లా బ్లడ్ అంట, ఒకటే బ్లడ్ అంట. వాళ్ళకి నోరు తెరిస్తే బూతులే వస్తాయంట. అన్నయ్య ఏం చెప్తున్నాడంటే చెల్లెలు కూడా బెట్టింగ్ ప్రమోషన్ చేశారంట, కానీ అన్నయ్య గుర్తు రాలేదంట ఇన్ని రోజులు. చెల్లెల తరపున అన్నయ్య వచ్చి వినమ్రుడై సారీ చెప్తున్నాను మా చెల్లెల తరపున అంటున్నాడు. అరే ఎరుపు కన్యా, నీ గురించి ఎన్ని తిట్టినా తక్కువేరా. ఎందుకు తెలుసా? అంటే నీ చెల్లెళ్ళు అయితేనేమో ఒక లెక్క, మంది అయితేనేమో ఇంకో లెక్క. ఒక్కొక్కరి అమ్మ నాన్న గురించి నువ్వు ఎన్ని మాటలు మాట్లాడారా? సేమ్ చెల్లి అంతే, నువ్వు అంతే. రేపు ఒక అమ్మాయి తప్ప ఇంకేం రాదు మీకు కదరానియా దొంగ. నాకు తెలుసురా. ఇమ్రాన్ అన్న వాళ్ళ అమ్మని ఎలా తిట్టారు నువ్వు? మీ చెల్లి కూడా అంతే. మంది ఎవరికి కనిపిస్తే నీ అమ్మ అక్క ఆలి. ఇదే మాటలు రా బాబోయ్. మీ కుటుంబం ముద్ర నాకు బూతులు వచ్చేస్తారా ఏంటో అది. మీ లెక్కనే మాట్లాడలేని బూతులు, అదే తేడా. ఎందుకంటే మా అమ్మ నన్ను పద్ధతిగా పెంచింది కొంచెం, లేకపోతే మీ కొత్త చెక్కేద్దాం. కానీ అన్నయ్య ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు వాళ్ళ చెల్లెళ్ళంట పచ్చళ్ళ బిజినెస్ ఆపేశారంట, అండ్ చెల్లెంట ఐసీలో ఉందంట. సో ఇప్పుడు అందరి తరపున, చెల్లెల తరపున అందరికీ అన్నయ్య క్షమాపణ చెప్తున్నాడు. అర్థమైందా? బెట్టింగ్ చేసిన అందరి తరపున అన్నయ్య క్షమాపణ చెప్తున్నాడంట. వాళ్ళంటే బెట్టింగ్ చేసి ఈ డబ్బులు కూడెట్టుకొని పెట్టాడంట. ఇది బిజినెస్ అది. అందుకే అందరి తరపున అన్నయ్య క్షమాపణ చెప్తున్నాడు ముగ్గురు చెల్లెల తరపున. అయ్యో మళ్ళీ చెప్పడం మర్చిపోయాను, ముగ్గురు చెల్లెల కంటే బీపీ ఎక్కువ అంట. మధ్యలో చెల్లి మన అలేకే చిట్టుకైతే ఇంకెక్కువ అంట, కొంచెం పిచ్చి కూడా ఉందంట దానికి. ఓకేనా? ఇప్పుడు నేను ఈ వీడియో మధ్యాహ్నం వదిలేద్దాం అనుకున్నాను, చిట్టి పికిల్స్ టాపిక్. కానీ మన అన్నయ్య వచ్చాడు చూసావా? అన్నయ్య ఏంటి తెలుసా? ట్రెండింగ్ టాపిక్ ఏది ఉంటే అది తీసుకుంటాడు అనమాట అన్నయ్య. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో మొత్తం ట్రెండింగ్ టాపిక్ ఏంది? అలేకే చిట్టి పికిల్స్. ఇంకోటి ఏంటంటే అన్నయ్య ఎప్పుడైతే ఆయన యూట్యూబ్ ఛానల్ రీచ్ అలా 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 పడిపోతుంటుందో అప్పుడు అన్నయ్య ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి పెడతాడు అనమాట. ప్యాంట చేస్తాడు. ఇప్పుడు అన్నయ్య బెట్టింగ్ యాప్స్ మీద ఇప్పుడు ఎందుకు పోరాటం స్టార్ట్ చేశాడో తెలుసా మీకు? ఐపీఎల్ సీజను ఇప్పుడే బెట్టింగ్ అనే హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అయింది, అందుకని చేశాడు. అదిదా అన్నయ్య తెలికల్లుడు కాదు. అన్నయ్య అలా అలా ఇలా ఇలా ఉంటాడు, కానీ అన్నయ్య పెద్ద రాడ్రి అంబోలా. అది మా అన్నయ్య తెలుసా? అన్నయ్య కనిపిస్తే కొత్త మీద తన్నేయడానికి రెడీగా ఉన్నారు, కానీ అన్నయ్య రాడు ఇండియాకి. అదిదా మెయిన్. అర్థమైందా? అరే అన్నయ్య, నీకు మీ చెల్లెలకి ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. పక్కనోడు అమ్మాయి అని తిట్టే ముందు నీకు ఒక అమ్మాయి ఉందని గుర్తుపెట్టుకోరా ఎద్దవా. అర్థమైందా? అది వద్దులే, నాకు బోతులు వచ్చేస్తాయి. వద్దంటే వినరు మీరేమో.